హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందర నాగార్జున గారి కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు నాగార్జున గారు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారి సాంగ్కి ఫుల్ సాంగ్కి నాగార్జున గారు డ్యాన్స్ కట్టడం, ఏదో ఒక స్టెప్ వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈరోజు మాత్రం నా మీసాల పిల్ల సాంగ్కి మాత్రం నాగార్జున గారు కూడా బాగా కట్టారు. ఇది ఇది మాత్రం బాగుంది. ఈరోజు ఎపిసోడ్లో ట్విస్ట్లు ఏమీ లేవు, ఓన్లీ అంతా ఎంటర్టైన్మెంటే, ఒక్క ఎలిమినేషన్ తప్పించి. ఈరోజు మాత్రం సాకేత్ సింగింగ్ పాటలు పాడడానికి వచ్చాడు. సినిమా పాటలను ప్యారడీ సాంగ్ కింద పాడాడు. తనూజ కోసం పాడిన పాట ఎక్సలెంట్, చాలా బాగా పాడాడు. రియాలిటీగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేసింది అన్నది ఎక్సలెంట్గా పాడాడు. తర్వాత ఇమ్ము కోసం పాడాడు. ఈ రెండు సాంగ్లు హైలైట్ అనమాట. సాకేత్ సూపర్గా బాగుంది. తర్వాత నాగార్జున గారి కోసం కూడా పాడాడు. నాగార్జున గారు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయారు అనమాట. ఈ మూడు సాంగ్స్ బాగున్నాయి. చెప్పుకోవాల్సిన విషయాలు. ఇంకో విషయం చెప్పుకోవాలి మనం. సాకేత్ మాధురి గారి కోసం కూడా పాడారు. ఆయన పాడిన పాట బాగుంది, చాలా బాగుంది. ఆవిడ కోసం పొగుడుతూ పాడారా, సెటైర్ వేసారా అన్నది ఆవిడకి అర్థం కాలేదు. నవ్వలేక మింగలేక, కక్కలేక మింగలేక అంటారు కదండి, అలాగ ఉందన్నమాట మాధురి గారితో పాట. ఆవిడ మీద కూడా సెటైర్ వేసాడు. బాగుందండి. ఈరోజు హైపర్ ఆది వచ్చాడు, జబర్దస్త్ హైపర్ ఆది. ఈయన షో మాత్రం హైలైట్ అండి. అందరూ హౌస్ మెంబర్స్ అందరి గురించి సింపుల్గా 5 నిమిషాల్లో చెప్పేశాడు. అది మాత్రం సూపర్గా చెప్పాడు. తనూజ కోసం చెప్పాడు, ఫ్యామిలీ కోసం చెప్పాడు, భరణి కోసం, దివ్య గారి కోసం, అందరి కోసం బాగా చెప్పాడు. భరణి గారి ఫ్యామిలీ కోసం చెప్పింది మాత్రం షోకి హైలైట్. తర్వాత ఇమ్ము కోసం చెప్పాడు, అందరి కోసం చెప్పాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఆడికి అర్థం అయితే షోలో ఉంటారు, అర్థం కాకపోతే ఒక్కొక్కరు ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోతారు. అంత బాగా హింట్స్ ఇచ్చాడు అనమాట హైపర్ ఆది. కాకపోతే హైపర్ ఆది కూడా మాధురి గారి కోసం సెటైర్ వేసాడా, బాగా ఆడుతున్నామని చెప్పాడా అన్నది అర్థం కాకుండా ఉంది. అది హైప్ తీసుకొచ్చాడు మాధురిని. మీరు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎక్సలెంట్గా ఉన్నారండి, మీరు ఎలాగే కంటిన్యూ అవ్వండి అని చెప్పుకొచ్చాడు. మాధురిని మాత్రం బాగా హైలైట్ చేశాడు. ఇది మాధురి అంటే బిగ్ బాస్ అందరికి అడలన్నట్టు తయారైపోయింది. ఆవిడ బాగా నెగిటివిటీని వింటా బయట కూడా మూట కట్టుకుంది మాధురి గారు. మరి ఎన్నాళ్ళు ఉంటారో చూడాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఎలిమినేషన్లోకి వెళ్ళిపోదాం. ఎలిమినేషన్లో లాస్ట్ భరణి గారు, రాము గారు ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఈరోజు మొత్తం మీద చూస్తే ఇది ఒకటే అని చెప్పుకోవాలి ట్విస్ట్ పరంగా. అది ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. నీకు పవర్ అస్త్రం ఉంది కదా అని నాగార్జున గారు అడిగారు. ఇమానియల్ సేవ్ చేస్తావా అని నాగార్జున గారు అడిగితే ఇమానియల్ ఆలోచించుకుని సేవ్ చేస్తానన్నారు. అప్పుడు ఇమానియల్ని బర్నీని సేవ్ చేస్తావా, రాముని సేవ్ చేస్తావా అని అడిగితే బర్నీ గారు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. నన్ను ఇమ్ము సేవ్ చేసేస్తాడని. కానీ ఇమ్ము దెబ్బ కొట్టాడు. భరణిని గారిని సేవ్ చేయకుండా రాముని సేవ్ చేశాడు. దానికి రీజన్ కూడా చెప్పాడు. ఆ రీజన్ కూడా వాల్యుబుల్గానే ఉంది. ఎందుకంటే ఆయన బంధాల నుంచి బయటపడలేదండి. ఎంతమంది వచ్చి చెప్పినా అలాగే ఉంటున్నారు. ఆయన గత 2 వారాల నుంచి చాలామంది చెప్పారు బయటికి రండి అని. ఆయన మారడం లేదు. మరి ఆయన మారకపోతే హౌస్లో ఉండరండి. అందుకోసం మరి ఆయన మారట్లేదు. ఆయన సేవ్ చేద్దామన్నా వేస్ట్ అయిపోతుందని ఆలోచించుకుని నేను రాముని సేవ్ చేశానని రీజనబుల్ వాల్యుబుల్ చెప్పాడు. అది 100% కరెక్ట్. ఆయన మారట్లేదు, ఆ బంధాలతోనే కంటిన్యూ అవుతున్నారు. అందుకనే ఆయన ఎలిమినేషన్ అయిపోయారు. యాక్చువల్గా ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా బర్నీ గారే ఎలిమినేషన్ అయ్యారు. రాముని సేవ్ చేసినా అది వేస్ట్ అయిపోయింది. పవర్ అస్త్రాలు 3 పవర్లు ఉంటాయి ఆయనకి, 3 సేవింగ్లు చేసుకోవచ్చు. దాంట్లో ఒకటి వేస్ట్ అయిపోయినట్టే మరి. ఎందుకంటే యాక్చువల్గా ఓటింగ్ పరంగా రాము సేవింగ్లోనే ఉన్నాడు. బర్నీ గారు ఒరిజినల్గా ఎలిమినేషన్ అయిపోయారు అనమాట. ఎలిమినేషన్ అయిపోవడం ఆయన బయటికి స్టేజ్ మీదకి వచ్చారు. అప్పుడు మాత్రం అందరూ కూడా, ఇంటి సభ్యులు మాత్రం అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు కూడాను. దివ్యను తనుజ గురించి వేరే చెప్పక్కర్లేదు, ప్రతి రోజు చెప్పుకునేదే. ఇప్పుడు రొటీన్ అయిపోయింది మనకి. ఆయన నిజంగా వెళ్ళిపోయినా ఆ బాధ మనకి పెద్దగా ఎఫెక్ట్గా కనిపించలేదు. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు అలాగా ఫీల్ అవ్వడం. ఈరోజు పెద్దగా వాళ్ళు ఏడ్చినా, బాధపడ్డా, ఫీల్ అయినా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అనమాట. అలాగ అలవాటు చేసేసారు వాళ్ళు. భరణి గారు స్టేజ్ మీదకి వచ్చారు, కాకపోతే జెన్యున్ అవుట్ చూపించి వదిలేశారు అంతే. ఇంటి సభ్యుల కోసం ఎవరి గురించి కానీ కామెంట్ చేయమంటాం కానీ ఏమీ చెప్పలేదు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ అనమాట. రేపటి ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటే నేను ఊహించింది ఏంటంటే అందరూ కూడా నామినేషన్స్ మాధురి గారిని గుద్దేశారని తెలుస్తుంది. మాధురి గారిని, నెక్స్ట్ దివ్య గారిని,
ఈ ఇద్దరి మీదకి బాగా వచ్చినాయి. నెక్స్ట్ రీతు, తర్వాత ఇంకెవరున్నారు, ఇమానియల్కి పడలేదు. సుమన్ శెట్టి గారి కెప్టెన్ కాబట్టి నో ప్రాబ్లం, ఈ సేవ్ అయిపోయి. కళ్యాణ్కి కూడా పడ్డాయి ఈ నామినేషన్స్. ఎవరు వేసారు అన్నది క్లారిటీ లేదు, కానీ వీళ్ళు మాత్రం అందరూ కూడా మాధురి గారి మీద వేసినట్టు మాత్రం తెలుస్తుంది. మొత్తం మీద మాధురి గారి మీద నెగిటివిటీ బాగా వచ్చింది ఇంటి సభ్యుల్లో కూడా. రేపు నామినేషన్ మాత్రం రసవత్తరంగా ఉంటాయి, మిస్ అవ్వద్దు, చూడండి, ఎక్సలెంట్గా ఉంటాయి. రేపు మనకు సగమే చూపిస్తాడు. నేను చెప్పే టయానికి నామినేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో దివ్యల మాధురి గారి మీద అందరికీ బాగా నెగిటివిటీ ఉంది. మరి ఆవిడ ఉంటారా, బిగ్ బాస్ సేవ్ చేస్తారా లేకపోతే ఏంటి అన్నది వెయిట్ చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.